దేవునికి స్తోత్రం కలుగును గాక. వందనాలమ్మా. అయ్యా వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించాలి, ఆస్వాదించాలి. మీ సమస్యలు ఉంటే ఏదైనా కామెంట్ రూపంలో పెట్టండి. ఈ వీడియో కూడా ఫుల్గా చూస్తానికి మీరు ప్రయత్నం చేయండి. మరి లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, ఎంతగానో సంతోషంగా ఉంది నాకు. ఈరోజు 19వ తారీఖు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాము. బైబిల్ ఉన్నవాళ్ళు చక్కగా మరి బైబిల్లో నుండి కొన్ని విషయాలని మనం చదువుకొని చూద్దాము. ఆదికాండములో 18వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంది. అతడు వారిని చూసి గుడారములో నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి. చూడండి, ఈ అబ్రహాం అనే ఒక వ్యక్తి, దేవదూతలు వచ్చారు దేవుడితో పాటు, వాళ్ళు నేల మట్టుకు వంగారని రాయబడింది. అబ్రహాము నేల మట్టుకు వంగి సాష్టాంగ నమస్కారం చేసి వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చాడట. ఆతిథ్యం అనేది చాలా ప్రాముఖ్యతమైనది. మరి వారికి సాష్టాంగ పడటం అనేది చాలా ప్రాముఖ్యత కలిగినది. ఈ రోజున దేవుడి మీద నీవు భయభక్తులు కలిగిన వ్యక్తి అయితే సాష్టాంగ నమస్కారం నేల మట్టుకు వంగి ప్రభుని ప్రార్థన చేస్తావు, ఆరాధన చేస్తావు, ఆయన్ని గణపరుస్తావు. ఈ రోజున నీకన్నా మరి దేవుడికి మించిన అధికారులు నువ్వు అనుకుంటున్నావేమో, కానీ అధికారులు దేవుని కన్నా తక్కువవారే తప్ప దేవుని కన్నా గొప్పవారు కాదు. అధికారులు కూడా దేవుడి దగ్గర మోకరించాల్సిందే. నీవు కూడా నీ ఆధ్యాత్మికమైన జీవితంలో మరి నువ్వు నేల మట్టుకు వంగి ప్రభు పాదాలు పట్టుకోగలిగితే నిశ్చయంగా దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యాలు జరిగిస్తాడు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. అంత మాత్రమే కాదు, లోతు కూడా మరి దేవదూతలు ఎదురుగా వచ్చినప్పుడు మరి వాళ్ళ దగ్గర కూడా ఆయన సాష్టాంగ నమస్కారం చేశాడంట. ఇక్కడ అబ్రహాం ఏమో మరి తన సంతానం విషయంలో దేవుడు మేలు పొందుకున్నాడు. అక్కడ లోతు అయితేనేమో తన యొక్క కుటుంబంలో లేకపోతే తన యొక్క వ్యక్తిగతమైన జీవితంలో తను తప్పించబడ్డాడు. పెను ప్రమాదాల నుంచి కూడా తప్పించబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఆధ్యాత్మికమైన జీవితంలో ప్రభువుకి పాదాలకి నమస్కారం చేయగలిగితే నీ జీవితంలో నీ బిడ్డల విషయంలో గొప్ప కార్యం చేస్తాడు. అంత మాత్రమే కాదు, నీకు ఆయన ఆరోగ్యాన్ని, క్షేమాన్ని ఇస్తాడు. బైబిల్ రాస్తుంది, కొందరు సహోదరుల ప్రేమ కలిగి ఉండండి, కొందరు తెలియకనే దేవదూతలకు ఆహారం ఇచ్చారని హెబ్రీ పత్రికలో రాయబడి ఉంది. నీవు మరి సాష్టాంగ నమస్కారం పడటమే కాదు కానీ ఆతిథ్యం అనేది ఇవ్వాలి. అబ్రహాము మరి లోతు మరి నిశ్చయంగా దేవదూతలకి ఆహారం పెట్టారు, దేవుని మేలు పొందుకున్నారు. నీవు కూడా, నీ కుటుంబం కూడా దేవుడి మేలు పొందుకోవాలి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలి. నీ కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ దేవుడు తొలగించాలనుకుంటే నువ్వు ఈరోజే మోకరించి, ఈరోజే సాష్టాంగ నమస్కారం చేసి ప్రభు పాదాలు పట్టుకో. నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. దేవుడి మాటలు దీవించును కాక.